హాయ్ అండి, వెల్కమ్ టు సాయిరామ్ ఫుడ్కి. ఈరోజు పాలకూర పన్నీరు. ఇదిగోండి పాలకూర పన్నీరు. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను నేను. ఈ ఐటము, ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది చెప్తాను మీకు. వావ్, మంచి టేస్ట్ వచ్చింది. ఇది చపాతీకి కానీ, రైస్కి కానీ, బిర్యానీకి కానీ అయితే ఎంతో ఎంతో బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు వీడియో చేసేద్దాం, చూద్దాం పండి. చూపిద్దాం చూడండి. కొంచెం కొంచెం ఇలా పీసులుగా వేసుకుంటే పన్నీర్కి స్నానం అవుతుంది. ఇప్పుడు రెస్టారెంట్లో అయితే డైరెక్ట్గా ఇస్తారు కొన్ని చోట్లేమో ఆయిల్లో ఇలాగా ఫ్రై చేసి ఇస్తారు. ఫ్రై చేసి పాలక్లో కలిపేస్తారు. అలా టేస్టీగా ఉంటుంది. సో మనం అయితే ఏంటంటే ఇలా వేపుకుంటే పిల్లలు కూడా తింటారు. కొంచెం ముక్క కరకరలాడుతూ ఉంటుంది. కొద్దిగా లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఈ పీసులను వేపుకుందాం. ఇలా వేపుకొని పాలక్ పన్నీర్ కర్రీ చేసుకొని చపాతీలోకి, బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీకి కానీ, వైట్ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం తయారు చేసేసుకుందాం. ఇప్పుడు పన్నీరు స్నానం చేస్తుంది. స్నానం చేసి బయటకు వచ్చినాక మిగతా ఐటమ్స్ దానికి యాడ్ చేద్దాం. చూస్తున్నారు కదా, పన్నీర్ అలా స్నానం చేస్తూ పైకి తేలిందల్లా డ్రై అయినట్టే పీస్ లెక్క. అలా పైకి తేలడం వల్ల పీస్ ఏమవుతుందంటే చక్కగా రెసిపీగా కరకరలాడుతూ ఉంటుంది. సో కాకపోతే కొంచెం గోల్డ్ కలర్ రావాలి. మనం అనుకున్న కలర్ ఇంకా రాలేదు. కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మళ్ళీ మనం దాన్ని. చూసారుగా, మంచి గోల్డ్ కలర్ వచ్చింది. అయ్యండి, చూసారా, మనం అనుకున్న గోల్డ్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకుందాం ఈ అన్నిటిని. చక్కగా ఇవన్నీ బౌల్లో పెట్టేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత బౌల్లోకి తీసేసుకున్నాక మనం పాలకూర ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు దాంట్లో వాటర్ పోసుకుందాం. ఓకే, వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు ఈ వాటర్లో లైట్గా చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మనం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుందాం. కొంచెం. ఓకే, సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఆకుకూర దాంట్లో వేసి బాయిల్ చేసేసుకుందాం. ఆకుకూర వేసేసి మూత పెట్టేసుకుందాం. మనం ముందుగానే పసుపు వాటర్లో ఎందుకు వేసుకున్నామంటే, పసుపు అనేది యాంటీబయాటిక్. అది ఏమవుతుందంటే తొందరగా ఆకుకూరని బాయిల్ చేస్తుంది. ఉప్పు అనేది వేసుకుంటే ఏమవుతుందంటే ఆకుకూరలో ఏమన్నా ఉడకని ప్లేసెస్ ఏమైనా ఉన్నా, ఆకుకూర ఇదిగా ఉన్నా చక్కగా ఉప్పు పట్టి చక్కగా బాగుంటుంది, టేస్టీగా వస్తుంది. ఇది బాగా బాయిల్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూసుకుందాం పాలకూర ఎంతవరకు వచ్చిందా. చూసారు కదా ఆకుకూర. ఇప్పుడు స్పూన్తో పైకి లేపి చూసుకుందాం ఉడికిందో లేదో అనేది ఆకుకూరని. ఇక ఇట్లా అంటే ఇలా పీస్గా వచ్చేస్తే ఉడికినట్టు పాలకూర. ఇప్పుడు మనం దీన్ని తీసేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి అంటించుకున్నాం మనం. ఇప్పుడు ఆ కళాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆయిల్ వీటెక్కింది. ఇప్పుడు చెక్క, లవంగా వేసుకుందాం. ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ ఒక చెక్క, 2 లవంగాలు వేసుకోవాలి. కొద్దిగా ఏగుతున్నాయి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ
కొద్దిగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందాం. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ కొద్దిగా లైట్గా చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాం. ఇప్పుడు పోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఇందాక మనం ఆకుకూర మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఆ పేస్ట్ దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఆకుకూర మనం మొత్తం మిక్సీ పట్టుకున్నదంతా వేసేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. మనం కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది, చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేసుకుందాం. ఇప్పుడు మనం ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. మనం చూసారా ఆయిల్ మొత్తం అలా బయటకు వచ్చిందో, అట్లా ఆయిల్ వచ్చే వరకు మనం బయటికి కలుపుకొని చక్కగా మూత పెట్టుకొని బాగా ఇది అవ్వాలి. అది ఎంత ఏగితే అంత పచ్చివాసన అనేది పోతుంది. సో ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. మనం ఒక టీ స్పూన్ కారం వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ కారం వేసుకున్న ఘాటు ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం, దానికి తగినంత వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక పన్నీర్ ముక్కలు వేపి పెట్టుకున్నాం కదా, అవి దాంట్లో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఒకసారి మన పాలక్ పన్నీర్ ఎట్లా ఉందో. చూశారు కదా, రెడ్ కలర్ ఆయిల్, అలా ఆయిల్ అంతా అలా బయటకు వచ్చేస్తేనే ఆ రెసిపీ టేస్ట్ బాగుంటుంది. బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసుకున్నాం, చక్కగా కలిపేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో టమాటా ఇవన్నీ వేసుకోవచ్చు. సో కాకపోతే ఇది నాకు చపాతీకి కావాలి కాబట్టి నేను ఇట్లా చేసుకున్నా. సో కావాలంటే దీన్ని మీరు టమాటా వేసుకోవచ్చు, ఎల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు, చాలా రకాలుగా చేసుకోవచ్చు దీన్ని. నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేశాను. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి, టమాటా లేకుండా పాలకూర పన్నీరు. ఇప్పుడు దీన్ని ఒక సర్వీస్ బౌల్లోకి తీసేసుకుందాం.